ఎందుకంటే మా రాజాని కూడా ఏదో పాలు చేస్తున్నాడు ఇక్కడ టైం అయితే అయిపోతుంది. పెద్దలు చిన్నలు మళ్ళీ మీ ముందుకు వస్తామండి. అందరూ బాగున్నారండి, బాగుండాలండి. ఈ రోజు అయితే అండి మా చేలో ఉండే మా పెద్దవాళ్ళకి కొత్తగా ఏమైనా తినిపిద్దామని మనమైతే మా ఊరి దగ్గరలో ఉన్న ఒక పిజ్జా షాప్కి అయితే వెళ్ళానండి. అలాగే స్టైల్గా లింకి పంచి ఎగేసుకొని నేనైతే పిజ్జా షాప్ లోపలికి అయితే వెళ్ళిపోయానండి. ఈ షాప్ పేరు వచ్చేసండి గ్రానియన్స్ అండి. ఇది మనకు తెలిసిన ఫ్రెండ్దేనండి. ముందుగా ఫోన్ చేసి మా వాడికి ఒక 2 చికెన్ పెర్రీ పెర్రీ లార్జ్ పిజ్జాలు అయితే ఆర్డర్ చేసి పెట్టానండి. లోపలికి అయితే మెల్లిగా వెళ్ళామండి. మనం లింకి పంచి మన వాటర్ని చూసి కొంతమంది అయితే కొత్తగా చూసారండి మనల్ని. చెప్పాను మన రోడ్ల మీద అయితే అండి ఈ పిజ్జా పట్టుకుని వెళ్తుంటే ఈ పిజ్జా పచ్చడైపోద్దో మరి ఏమొద్దు పాక దగ్గర వెళ్ళేదాకా ఉంటుంది లేదు నాకైతే డౌట్గా ఉందండి. చూసారండి పచ్చని పొలాల మధ్యన సాయంత్రం 5:30కండి మనం బండి వేసుకొని వెళ్తుంటే అండి వాతావరణం అయితే చాలా సూపర్గా ఉందండి. ఆకాశం అండి మబ్బులు వేసి భలే ఉందండి. మన విలేజ్ లైఫ్ అండి. నేనైతే అండి త్వరగా అయితే బయలుదేరాలండి. ఓ పక్క అయితే టైం అయిపోతుందండి. అలాగే క్లైమేట్ కూడా చెగడ పడుతుందండి. మన వాళ్ళు అయితే పాలు తీసేస్తారండి, త్వరగా వెళ్ళాలి లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోతారండి అందరూనే. సాయంత్రం అయితే అయిపోయిందండి, అందరూ గీతలు తోలుకొని పాకల దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నారండి. సాయంత్రం అయితే అండి మా ఊరైతే మంచి గొప్ప కనిపిస్తుంది. చుట్టూ కొండలు అలాగే చల్లని వాతావరణంతో యమ్మ సూపర్గా ఉంటుందండి మా ఊరైతేనే. మనం అయితే మొత్తం మీద మెల్లగా పాక దగ్గరికి అయితే చేరుకున్నామండి. మన వాళ్ళందరూ ఎక్కడున్నారో చూడాలండి. ఇప్పుడు చర్యలు మనం అయితే మా వాళ్ళందరూ ఉన్న దగ్గర పాక దగ్గరికి అయితే వస్తామండి. ఇదిగోండి గేదెలైనా మా వాళ్ళైతే పాలు అయితే తీసుకుని టైం అయింది, పాలు తీస్తున్నారు. ఇది ఒకసారి చూపించు. మనం అయితే పిజ్జా తీసుకొచ్చి మన వాళ్ళందరికీ తినిపిద్దామండి. సరే సరదాగానా ఇదిగోండి మా వాడికి మా పెద్దనానికి ఇస్తున్నాను. ముందు తిని చూస్తాడు ఎలా ఉందో తిని చూడు. బాగుందా? ఏంటిది ఏ పిండితో చేస్తారంట? ఇక్కడండి గొప్ప విషయం ఏంటంటే మా ఓడైతే అండి తినగానే ఇది ఏం పిండిరా పెదనాన్న అని అడుగుతాండి. నోట్లో పెట్టుకొని తినగానే ఇది మైదా పిండి నాకెందుకు తెలియదు అని చెప్పాడండి. ఎప్పుడు తినకపోయినా ఈడైతే తినగానే మైదా పిండి అని చెప్పాడండి. బాగుందా ఎలా ఉందని అడగగానే బాగుంది చాలా బాగుందని చెప్పాడండి. అయితే పిజ్జా మనకే కాదు పెద్దవాళ్ళు కూడా తిని చూపిస్తే ఎలా ఉంటుందో టేస్ట్ అని నేనైతే తెచ్చానండి. మా వాళ్ళందరికైతే ఇక్కడ పెడుతున్నానండి. ఇప్పుడు చూడే దరా బానా మా వాళ్ళైతే పాలే తీసుకోవడం బిజీగా ఉన్నారండి. ఎందుకంటే మా రాజాని కూడా ఏదో పాలు చేస్తున్నాడు ఇక్కడ టైం అయితే అయిపోతుంది. ఎందుకండి ఇక్కడైతే అండి ముందుగా మన నాగరాజు పెద్దనకి అయితే ఒక ముక్క అయితే ఇస్తున్నానండి. తించి వస్తాడు ఎలా ఉంది ఏడు సంగతి తిన్నాడండి. కాకపోతే మనవాడికి ఏదో పెడేస్తాడు బాబు నాకు అన్నట్టుగా చూస్తున్నాడు. మా వాడైతే మాత్రికుడు అండి, మాటలతో చంపేస్తాడు అందరనే. మామూలు మాట్లాడు తించి వస్తున్నాడండి. నచ్చిందే లేదో తిన్నదేదో పూర్తిగా కనుక్కొని చెప్దామండి. ఇప్పుడు అడుగుదామండి. పెద్ద చెప్పా తిని ఎలా ఉందో చెప్పాయి. ఎప్పుడైనా తిన్నాడు? పిజ్జా అంటారు దీన్ని, పిజ్జా. నాకేం నోరు తిరగట్లేదు, నీకేం చెప్తా. పిజ్జా సిటీలో కడ తింటారు ఎక్కువగా. ఇందు మీద టమాటో సాస్ వేసుకొని ఎక్కువ తింటుంటారు. చీజ్ వేసుకొని టమాటో సాస్ వేసి, చీజ్ అంటే మన పాలతోనే తయారవుద్ది. ఇదిగా దాదా ఇటుపక్కరా. ఇంకా మా చెన్నాన్ని కూడా తింటాడు. గుడ్డ తీయరు పిజ్జా ఇది. తిని చూడు, తిని బాగా తిన్నా. కొరుకుట్టేసారా? కొరుకుట్టేరేమో ఇందులోనే. ఎప్పుడైనా తిన్నాడు ఎవరిది తినలేదా? చెప్పు, నీకేం చెప్తావు చెప్పు. చేయండి. మా వాడు బాగా చేస్తున్నాడు. మా వాడికి సపోర్ట్ చేయండి.
ఇక మా తమ్ముడు మా నాన్న తమ్ముడు ఇక తినా ఏటే సిగ్గుపడతాడు సరదా తిను తినరా సరదా ఏముంది బాగుందా పిజ్జా ఎప్పుడైనా తిన్నా నువ్వు ఇదే ఫస్ట్ టైమా మా వాడండి పిజ్జా తిన్నాక సిగ్గుపడుతున్నాడండి వీడియోలో కనిపించడానికి సిగ్గుపడుతున్నాడు కాకపోతే ఒక మాట అండి ఒరే నేను ఎప్పుడు పిజ్జా తినలేదురా భలే తినిపించావు అన్నాడండి మేమందరం అండి ఒక కుటుంబ సభ్యుల్లాగా కలిసిమెలిసి ఉంటామండి పెద్దదానికి చిన్నదానికి సాయం చేసుకొని ఒక మాట మీద ఉండి మేమందరం కలిసి ఉంటామండి పాక దగ్గర అడిగి పెడతాం నాకు పెట్టవేండి మరి నువ్వు తిన ఎంత కొన్నారో బాబు ఇది ఇదా ఇలా ఈ బాక్స్ లో 8 పీసులు అంటే మనం అందరం తిన్నాం కదా 260 రూపాయలు బాగుంది అయితే ఆవు ఖరీదు ఎందుకులే మా వాడు మరీనండి ఆవు ఖరీదు అడిగి మరి కామెడీ చేస్తాను మా పెదనాన్న ఆవు ఖరీదు ఎక్కువ ఉంటుంది కదా మరి వాళ్ళండి ప్రతిరోజు సాయంత్రం అయ్యేసరికి పాలు తీసుకునే టైంలో ఇక్కడ కూర్చొని మంచిగా జోకులు వేసుకొని సరదాగా భలే ఎంజాయ్ చేస్తారండి సరదాగా ఇంకా ఫైనల్గా మా రాజన్ కూడా తినేస్తారండి తినయా ముక్క ఒకటే పెద్ద ముఖ్యం కదా అది తిను తిను ఈ పెద్దవాళ్ళందరిలో కొద్ది మా వాడు చదువుకున్నాడు తెలివినాడండి వీడికైతే అన్నీ తెలుసండి మా పెద్ద అనేది జోకులు వేస్తున్నాండి నడుగు బాగా చెప్తాడండి మరీ జోకులు వేస్తున్నాడండి అదే క్యాప్సికమ్ అది ఉల్లిపాయ ఉంటుంది మొత్తం కొరుకు తినో ఏమైపోదు ఇప్పుతో పెట్టి చికెన్ అది దీన్ని చికెన్ పెర్రీ పిజ్జా అంటారు నేను అప్పుడప్పుడు తింటే ఎక్కువ తిన్నాను మీరు అందరూ ఎవరు తెలియదని కొత్తగా ఉంటుందని నేనైతే ఇక్కడ తీసుకొచ్చానండి మా వాళ్ళైతే అండి ఎప్పుడు తినకపోయినా కొత్తగా తెచ్చినా సరే అండి వాళ్ళకైతే బాగా నచ్చిందండి నేను అనుకున్న ఫస్ట్లోనే ఇది పిజ్జా కదా నచ్చుతుంది నచ్చకపోతే అనుకున్నాండి కానీ వీళ్ళైతే మాకు చాలా సంతోషపడ్డారండి పిజ్జా చాలా బాగుందండి మా ఊరికి ఒక లైక్ చేసి కామెంట్ చేయండి మా వాళ్ళకి అయితే పిజ్జా తినిపించేసాను మా వాళ్ళు ఎప్పుడు తినలేదన్నారు బాగానే ఉందన్నారు బాగోలేని కట్ట అనలేదు అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం